జై తెలంగాణ. రెండు చేతులు ఉన్నారు, రెండు చేతులు లాబట్టాలి. ఒక చేయి ఉన్నారు, ఒక చేయి లాబట్టాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. హరీష్ రావు గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు, మీ అభిమాన నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు మరియు పక్క నియోజకవర్గం నర్సాపూర్ నుంచి మంచిగా పనిచేసినటువంటి, మంచి పేరు, గొప్ప పేరు తెచ్చినటువంటి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, పెద్దలు ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు, పత్రికా విలేకరులు, మీ అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఇప్పుడు టిఆర్ఎస్ భవన్ నుంచి వస్తూ ఉంటే నాకు భయమైంది. ఎందుకంటే నేను 50 సంవత్సరాల కింద బుల్లెట్ నడిపించిన, ఇప్పుడు నడిపిస్తున్నా. వాళ్ళు వీళ్ళు యువకులు అడ్డమొస్తుర్రు. అడ్డమొచ్చేది చేయకూడుతుంది, కానీ నాకు దావా విరిగా నేను ఎక్కడ పడిపోతాను నేను భయపడితే దెబ్బన ఏమైనా అయితే ఇక ఇంటికే పరిమితం కావాలి. కాబట్టి జర పెద్దల్లో గౌరవ లేడీ, ఆమె మీ లీడర్ అయితే లేడీ కదా, ఆమెకైతే ఇచ్చి పెడుతున్నారు కానీ నాకు ఇచ్చి పెడతారు. కాబట్టి జయదేశి ఏజ్ కూడా గౌరవించాలి. కావున ఆ ఉత్సాహం చూస్తూ ఉంటే నేను ఒకనాడు మెదక్కి వచ్చినట్టు ఆ ఉత్సాహం చూసిన మీలో ఈ ఉత్సాహం ఎప్పటిదాకా ఉండాలి? పోలింగ్ డబ్బాలో ఓటు పడేదాకా ఉండాలి. ఇంకో విషయం చెప్తా ఉన్నాను. నాకు ఒకటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఒక అనుమానం వస్తూ ఉన్నది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు నేను ఒక్కటి చెప్తా ఉన్నా, మెదక్ జిల్లా ఉంచుకుంటారా లేకపోతే కాంగ్రెస్ వల్ల పాలు చేస్తారా? వాళ్ళు తీసేద్దాం, దీన్ని ముక్కలు చేద్దాం అనేటువంటి ఆలోచన. మీరు చూసిర్రు, ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చిర్రు 20 జిల్లాలు చేస్తా అని చెప్పి. బట్టి విక్రమార్క చెప్తా అన్నాడు ఈ జిల్లాలు ఇలా కలుపుతామని అన్నాడు. పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్తున్నారు, హుస్నాబాద్ కరీంనగర్ తీసుకుపోతా అన్నాడు. అంటే కేసీఆర్ గారు చేసినటువంటి పని, హరీష్ రావు గారు చేసినటువంటి పని 50 సంవత్సరాలు మేము చదివే కాలంలో మెదక్ కానీ సిద్దిపేట కానీ, మెదక్లో హెడ్ క్వార్టర్ లేకుండా సంగారెడ్డికి పెట్టిరు ఆనాడు కాలబోళ్ళు. ఆనాడు పెడితే మెదక్ వాళ్ళు 50 సంవత్సరాల నుంచి కొట్లాడుతూనే ఉన్నారు. కానీ కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఆలోచన వచ్చి ఈ మెదక్ జిల్లా చేసిర్రు, కలెక్టర్ ఆఫీస్ చేసిర్రు, ఎస్పీ ఆఫీస్ చేసిర్రు, అన్ని సౌకర్యాలు చేస్తే సిద్దిపేటకు జిల్లా చేస్తే వాళ్ళ కళ్ళు మడతా ఉన్నాయి. ఈ జిల్లాలు ఎక్కువ చేసిర్రు కేసీఆర్ గారు అని చెప్పి. ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు మండలాలు ఎక్కువ చేస్తే అరే చిన్న మండలాలు చేసిర్రు అని అనుకున్నాం. సౌకర్యం అయిపోయింది, దగ్గర అయిపోయింది, ప్రజలకు అనుకూలంగా ఉన్నది. కాబట్టి ఇవాళ జిల్లా పోయేటటువంటి పరిస్థితి ఉన్నది. అది జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఆలోచన యువకులలో, మహిళలలో చైతన్యం తీసుకొచ్చి జిల్లాల్లో అందరికీ వార్త పోవాలి. ఆ వార్త పోకపోతే ఈ జిల్లా 2-3 ముక్కలైతే బాగుండదని ఆలోచిస్తా ఉన్నాను. కావున దయచేసి రాబోయే రేపా ఎల్లుండా మనకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ ముందునే మనం సైన్యం తయారున్నది. హరీష్ రావు గారు తెలంగాణలో మొట్టమొదటి మీటింగ్ కావచ్చు అనుకుంటా. తెలంగాణలో మెదక్లోనే మీటింగ్ పెట్టి మెదక్లో బీఆర్ఎస్ జెండా ఎగిరేద్దాం అన్నటువంటి ఆలోచనలో హరీష్ రావు గారు ఉన్నారు. మనం అందరం కలిసి కల్మేషాలను దూరం పెట్టుకుందాం, మన బాధలను దూరం పెట్టుకుందాం. మనమందరం కలిసిమెలిసి బీఆర్ఎస్ సైన్యమై కేసీఆర్ గారికి మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లాలనే బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేయాలనేటువంటి ఆలోచన మీ దాంట్లో ఉండాలని చెప్తా ఉన్నాను. విలేజ్ల పార్టీ ఉన్నారు, ఏ మండలంలో ఉన్నా, ఇక్కడ సుట్టికం ఉన్నా, కులపోళ్ళు ఉన్నా,
పరిచయం ఉన్నా మీరు రావాలి మాతో పాటు. నేనేదో బీఆర్ఎస్ పార్టీకి ఏదో ఇన్ఛార్జ్ అని అనుకోకుర్రి. నేను మీ లెక్కనే కార్యకర్త. ఏ వాడకట్టుకు రమ్మంటే ఆ వాడకట్టుకొస్తా. ఏది నవీన్ నేను 25 డ్రెస్సులు తీసుకొచ్చిన, వాస్కోట్లు తెచ్చుకున్నా. ఏదైనా హోటల్లో వస్తారా పద్మదేవేంద్ర రెడ్డి గారు? ఎక్కడ వస్తారో నేను అక్కడ ఉండదలుచుకున్నా. నేను మళ్ళా సిద్దిపేట ముఖం పోను. 1 డే బిఫోర్ పోలింగ్ కన్నా ఒక ముందు నేను వెళ్ళిపోతా. పోయే చేస్తా అంటే చేయకుండా మా కాన్సెన్సీ పక్కకే ఉంటా. అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉంటా. అందుకోసం దయచేసి ఒకటే విషయం చెప్తా ఉన్నాను. ఈనాడ్చే మీరు కంకణం పెట్టుకొని మీరు తయారు కాని భట్టి గారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆయన కూడా మంచి కార్యకర్త కావున దయచేసి ఒకటే విషయం. ఇప్పుడు నేను మాట్లాడితే స్కీమ్ల గురించి వేరే వాళ్ళకు సబ్జెక్ట్ ఉండదు. చాలా విషయాలు ఉన్నాయి. నాకెందుకంటే 20-25 దినాలు టైం దొరుకుతుంది. నేను ఎక్కువ నాడు మాట్లాడతా. ఈ చైతన్య యువకుల్లో ఏవైతే ఉన్నదో ఆ మహిళలలో ఉన్నదో అది కాపాడాలి. కడుపు నిండా అన్నం పెట్టాలి. వాళ్ళ దీవెన తీసుకోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మీ అందరికీ నమస్కారం చెప్తూ జై తెలంగాణ.